ఓకే భయ్య, కన్నప్ప టీజర్ అయితే వచ్చింది. ఎంతమంది చూస్తారో లేదో మీకు తెలిసే ఉంటుంది. సో టీజర్ 2 అన్నట్టు, టీజర్ 1 ఎప్పుడు వచ్చింది. నాకైతే టీజర్ 2 అనేది బాగా అనిపించింది. అంటే టీజర్ 1 కూడా బాగానే ఉంది, కానీ దానికన్నా మంచి వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్తూ మనకు దాంట్లో టీజర్ 1లో మనం వంశీ విష్ణు గారు కానియచ్చు, లైక్ ఆ బాణాలు విడవడము, సో అక్కడ కానియచ్చు, తిన్నడు అని ఒక డైలాగ్, అంటే డైలాగ్ కాదు, సో అదొక మాట అంటారు ఒక వ్యక్తి. సో అది అక్కడ ట్రోలింగ్ చాలా నచ్చినాయి. సో ఆ టీజర్ పైన. కానీ ఈ టీజర్ కి ట్రోలింగ్ నచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే నాకు తెలిసి లేవు. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ లేవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా కరెక్ట్ వేలో ఉన్నట్టయితే ప్రతి సీన్ అయితే బాగానే అన్నట్టు అనిపించింది. మెయిన్ గా మాట్లాడుకుంటే కన్నప్పలో చేసిన మన మంచు విష్ణు గారి క్యారెక్టర్ చూసుకున్నట్టే చాలా విరుద్ధంగా అయితే ఉంటుండు ఆ శివుడు పైన అన్నట్టు అయితే అర్థమవుతుంది. మరి ఎందుకు అనేది మనం ఫీలింగ్ చూసి తెలుసుకోవాలి. అండ్ తిన్నాడు ఆనా అనుకుంటా అంటుండు. సో అది కూడా మనం విష్ణు గారికి ఏదో నేమచ్చు అన్నది అర్థమవుతుంది. మరి చూడాలి తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. మ్యాక్సిమం చెప్పుకోవాలంటే భయ్య ఎందుకు విరుద్ధంగా ఉంటుండు అన్నట్టు అంటే మనకు సాంగ్ అయితే వచ్చింది. అంటే లైక్ హరం హరం శంకర్ వచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి ప్రతి ఒక్కరికి సాంగ్ పైన. సో మూవీ పైన ఇంకో కొంచెం మంచి హైప్ అయితే పెరిగింది. సో ఆ సాంగ్ పైకి చూసుకున్నా కూడా. సో టీజర్ కూడా యాజ్ యూజువల్గా నచ్చింది అందరికీ. అంటే ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. అదేందో మీకు తెలిసే ఉంటుంది, మన ప్రభాస్ అన్న. సో అది లాస్ట్లో చూసాము, మన ప్రభాస్ అన్న నందీశ్వరుడు క్యారెక్టర్లు అయితే కనిపిస్తున్నాడు అన్నట్టు తెలుసు. సో మన ప్రభాస్ అన్న గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 1000 కోట్ల బొమ్మ అక్కడ మనకు టీజర్లో కనిపించింది. సో ఇక మన విష్ణు గారి గురించి మాట్లాడుకుంటే మెయిన్గా అదన్నట్టు నేను చెప్పాను అనుకుంటే మన విష్ణు గారు విరుద్ధంగా అయితే దేవుడికి ఉంటుండు. సో ఆ తర్వాత మనకు సాంగ్లో చూసాము, దాంట్లో ఎంత డివోషన్, ఐ మీన్ దట్ ఎంత భక్తి మనకు శివుడి పైన చూపెడుతున్నాడు ఆ నంది పైన అన్నట్టు అంటే చూస్తున్నాము. సో శివుడి పైన సో మ్యాక్సిమం అలా చూపెట్టడానికి ఏమైంది అసలు ఏంది అనేది ఎంటైర్గా మనం ఫీలింగ్ చూసి తెలుసుకోవాలన్నట్టే నాకు అనిపిస్తుంది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానియచ్చు, మన మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానియచ్చు, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎప్పుడు రివీల్ అయింది, కానీ ఇప్పుడు పిలక అనుకుంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది మన బ్రహ్మానందం గారి. ఇంకా మాట్లాడుకుంటే భయ్య ఇలా అయితే ఉంది. మరి ఎంతమందికి టీజర్ అనేది ఎలా విధంగా మీకు కనెక్ట్ అయిందో అనేది కంపల్సరీ కామెంట్లో తెలపండి. నాకైతే బాగా అనిపించింది. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఇంకొక పాయింట్ మర్చిపోయినా, కాజల్ అగర్వాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, సో వీళ్ళు క్యారెక్టర్స్ మీకు తెలిసే ఉంటుంది. అక్షయ్ కుమార్ గారు లార్డ్ శివలో పార్వతిలా మనకు కనిపిస్తున్నారు. మన కాజల్ అగర్వాల్ గారు ఇలా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి మనం చూసినప్పుడు. సో ఇలా అయితే అనిపించింది భయ ఓవరాల్గా టీజర్ 2 అనేది. కాకపోతే నిజం చెప్పాలంటే ఆ లొకేషన్స్ అవన్నీ చూసుకున్నట్టయితే మనకు స్విట్జర్లాండ్ అయితే షూటింగ్ అయితే నడుస్తుందని తెలుసు. నాకు నచ్చని పార్ట్ ఏంటంటే వే ఆఫ్ పబ్లిక్ చూస్తున్నాం కదా, సో అది కొంచెం అన్కన్వీనియంటింగ్ అనిపిస్తుంది. చిన్న పార్టీకి షార్ట్ ఫిలింలో తీసిన అయిపోవచ్చు అన్నట్టు, అంటే నాకు అలా కొట్టింది, ఆ సెన్స్ ఇలా కొట్టింది. మ్యాక్సిమం అయితే అలా అనిపించింది అంతే. మూవీ తీసేది పెద్ద అయినా కానీ క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు, కానీ ఆ సీన్స్ చూసుకుంటే అలా అనిపించింది. ఓకే, చూద్దాం మరి ఎలా ఉంటుందో దాని అవుట్పుట్ మనకు అప్కమింగ్ లేదని తెలుస్తుంది. ఈ కన్నప్ప మూవీకి సంబంధించిందని ఎదురు చూద్దాం. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది టీజర్. నా రియాక్షన్ నచ్చితే సపోర్ట్ చేయండి.